నన్బర్లకు వణకం నా వెంకట్ ఇది షీప్ అండ్ கோட் சேல்ஸ் அண்ட் யூடியூப் சேனல் ஃப்ரெண்ட்ஸ் నేను வெங்கட் இது ஷீப் அண்ட் கோட் சேல்ஸ் அண்ட் யூடியூப் சேனல் நண்பர்களே இப்போ நம்ம கூடூர் சந்தையில் இருக்கிறோம். இந்த கூடூர் சந்தை ஒவ்வொரு வெள்ளிக்கிழமையிலுமே அதிகாலையில் தொடங்கி 9-10 மணி வரைக்குமே நடக்கும். வளப்பூட்டிகள்லாம் கொஞ்சம் சீக்கிரம் காலி ஆகிடும். தாயாடுகள் எல்லாமே பார்த்தீங்கன்னா 9-10 மணி வரைக்கும் கூட வியாபாரம் நடக்கும். இந்த சந்தை ஆந்திர பிரதேஷ் நெல்லூர் டிஸ்ட்ரிக்ட்ல வருது. சென்னை மாதவரம் பஸ் டெர்மினஸ்ல இருந்து ஒரு 125 கிலோமீட்டர் டிஸ்டன்ஸ்ல இந்த சந்தை இருக்கு. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉండే గూడూరు సంతలో ఉన్నాం. గూడూరు సంతలో గొర్రెలు ఉండే ఏరియాలో ఉన్నాం. ఈ గొర్రెలు ఎంత మాత్రం వచ్చినాయి, ఏం ధరలకు అమ్మినాయి అనేది మనం చూస్తాం. ఈ సంత ప్రతి శుక్రవారం తెల్లవారుజామున స్టార్ట్ అయ్యి 9-10 గంటల దాకా జరుగుతుంది. நண்பர்கள் இங்க ஒரு பேட்ச் இருக்கு. இதுல இருந்து ஒரு 6 தாயாடு எடுத்து வச்சிருக்காங்க. ஜோடி 36,000 ரூபான்னு எடுத்தாங்களா. எல்லாம் சென்னையாடுங்க, நெருஞ்சென்னையில இருக்கு. எல்லாமே வளர்ப்புக்கு தான் அப்படின்றாங்க. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ లో నుంచి ఒక 6 గొర్రెలు ఎత్తిపెట్టినారు. జత 36,000 ఎత్తినారంట. అన్ని సూట్ గొర్రెలు నిండు సూట్లో ఉన్నాయి. జత 36,000 సాకుడు కంట అన్ని. పిల్ల గొర్రెలు కూడా ఉన్నాయి. మీరు సూట్ గొర్రెలు ఎత్తినారు, కారణం ఏమి? దేనివల్ల సూట్ గొర్రెలు పిల్ల తల్లి వదిలేసి సూట్ గొర్రెలు ఎత్తున్నారంట? ఇష్టం ఉండే కారణం ఉంటది కదా, అది ఏ దేని వల్ల ఎత్తినారన్నాడు? ఉంటాయి. తల్లి పిల్లలు ఉన్నా కూడా మనకి వయసు జాస్తి ఉంటే మనం ఎత్తాం. మరి రేట్లు ఉంటాయి. நண்பர்களே குட்டியோட கூட இருக்கு. இதுல நீங்க ஒரு சனியாடை எடுத்தீங்கன்னா ரேட்டு இப்போ அதிகமா இருக்கலாம், பல்லு போனதா இருக்கலாம், அந்த மாதிரி கூட இருக்கும். அதனால நாங்க சனியாடை எடுத்தோம் அப்படின்றாரு. తల్లి పిల్లలు ఉండేటప్పుడు ఎందుకు సూట్ గొర్రెలు ఎత్తినారంటే రేట్లు జాస్తిగా ఉంటాయి, కాకపోతే పిల్లలు ఉండేదనేసి మనం ముదురు ఎత్తని మొదలు కదా అటని చెప్పి చెప్తున్నారు. ఎంత మాత్రం అడిగినారు? ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నా? ఎన్ని పిల్లలు? 37 தாயாடி, 20 குட்டி இருக்கா. 30 ఎంత చెప్తున్నారు? 34,000 ரூபா சொல்றாங்க. 32,000 வரைக்கும் கேட்டிருக்காங்க அப்படின்றாரு. ఫ్రెండ్స్ మొత్తం 34,000 చెప్తున్నారంట. కట్ట మీద 32,000 దాకా అడిగుండారు అంటున్నారు. 20 పిల్లలు ఉన్నాయంట. 30 పైన అనుకుంటా చెప్పినాడు, నేను మర్చిపోయినా. 20 గొర్రెలు, 20 పిల్లలు ఉన్నాయి. 34,000 చెప్తున్నారు. మిగతా సూట్ గొర్రెలు అంటున్నారు. 32,000 దాకా అడిగినారు అంటున్నారు. అది మనం చూడలేదు. అయినా కూడా తెలిసి మాట్లాడితే ఫైనల్ గా మనకి రేట్ తగ్గొచ్చు. హలో, ఇప్పుడు వ్యాపారం డల్లేనా? ఏం చెప్తున్నారు ఈ కట్ట మీద? ఎన్ని అయ్యి? நண்பர்களே 50 தாயாடு இருக்கு, 25 குட்டி இருக்கு. 32,000 ரூபா சொல்றாங்களாம். ஃபைனல் கிடையாது, விலை பேசினா குறையும். ஆனால் குவாலிட்டியா இருக்கு. ఫ్రెండ్స్ మొత్తం 50 గొర్రెలు, 30 ఎన్ని గొర్రెలు? 50 గొర్రెలు, 25 పిల్లలంట. జత 32,000 చెప్తున్నారు. ఫైనల్ కాదు, నుంచి మాట్లాడితే ఎలా తగ్గచ్చు. குவாலிட்டி மாத்திரம் బాగున్నాయి. நண்பர்கள் இதுல இருந்து பாத்தீங்கன்னா ஒரு 10 தாயாடு கேக்குறாங்க. ஜோடி வந்து 35,000 ரூபாய் வரைக்கும் வந்துட்டாரு அவர். 37 சொல்லி அவங்க 32,500 வரைக்கும் வந்திருக்கிறாங்க. அதுக்கு மேல அவங்க வரல. இன்னொரு ரவுண்டு போயிட்டு வருவாங்க. எனக்கு தாயாடுகள் இதுல பாத்தீங்கன்னா கொஞ்சம் சைஸ் நல்லா இருக்கு. அதனால அவங்க நின்று பேசுறாங்க. முடியுமா முடியாதான்னு தெரியல. ఫ్రంట్ సైడ్ లో నుంచి ఒక 10 గొర్రెలు అడిగితే 35,000 ఫైనల్ గా చెప్పినాడు ఆయన. 37,000 చెప్పి 35,000కి వచ్చినాడు. కాకపోతే 32,500 దాకా వాళ్ళు వచ్చినారు. దానికి ఏం రాలేదు. நண்பர்கள் இது வாங்கியிருக்காங்களாம் 26,400. குட்டி இல்லை இதுல. ஜோடி 26,400. அப்படியே மொத்தமா லாட்டா எடுத்திருக்காங்க. கொஞ்சம் வயசானது இருக்கும், 2 பல்லு 4 பல்லு இருக்கும். அதனால அது வந்து அந்த ரேட்டு கொடுத்துட்டாங்க. லாட் ரேட்டுன்றதுனால సెలెక్ట్ பண்ணி எடுக்கும்போது కొంచెం కమ్మిగా వரும். ఫ్రెండ్స్ 26,400 అయినాయంటే క్వాలిటీ మాత్రం బాగున్నాయి. పోతే
ఈ అన్ని లాట్ రేట్ కాబట్టి ఆ రేటుకి ఇచ్చినారు. పర్వాలేదు, నాకు తెలిసి రేటు బాగానే ఉన్నాయి గొర్రెలు కూడా. కాకపోతే ముదురి కూడా కొంచెం కలిసి ఉండొచ్చు. చెన్నై వచ్చి అదే ముదురి కలిసి ఉండొచ్చు. 4 బళ్ళు 2 బళ్ళు అటాడి కూడా ఉండొచ్చు. చాలా మొత్తం మంది ఎత్తినారు కాబట్టి ఆ రేటు పడింది. గొర్రెలు క్వాలిటీగానే ఉన్నాయి. நல்ல குவாலிட்டியா இருக்கு தாயாடுங்க. கலருமே நல்லா இருக்கு. ஆடுகளை பொறுத்த வரைக்கும் இன்னுமே நிறைய நிக்குது. இன்னைக்கு ரேட்டு குறையும். இப்போ பாத்தீங்கன்னா இது கூட ரேட்டு கூட தான் சொல்லிட்டு இருப்பாங்க. நம்ம பார்த்தது கூட அந்த பேட்ச் இப்போ ரேட்டு 26,400 கொடுத்துட்டாங்க. தாயாடுகள்லாம் 30 ரூபாய்க்கு மேல, அதாவது குட்டியோட இருக்கிறது, சரி நிறைஞ்ச நீளம் இருக்கிறது, மற்றதெல்லாம் 30 ரூபாய்க்குள்ள கூட வந்துடும். ஆனா இன்னைக்கு பொறுத்த வரைக்கும் ஏகப்பட்ட தாயாடுகள் வந்திருக்கு. ரேட்டு கொஞ்சம் டல்லு தான் இன்னைக்கு. அந்த லாஸ்ட்ல கூட ஒரு 3-4 பேட்ச் நிக்குது. இதெல்லாம் நம்ம பார்த்துட்டு இருக்கிறது எல்லாமே తాయాడుகள் தான். ఈరోజు బ్యాచెస్ దండికి వచ్చిన ఇంకా కూడా ఉంది. 8 గంటల దగ్గర అయిపోయింది టైం. 8 గంటలకు పైన కూడా అయి ఉంటుంది. టైం చూడలే నేను. అయినా కూడా రెండా ఇంకా బ్యాచెస్ ఉంది. పొద్దు రేటు కొంచెం తక్కువే ఉంటాయి. వాన వచ్చింది కాబట్టి జనాలు రాలా. 2 గంటలకు 2 గంటలు వచ్చిన గాలి వాన వచ్చింది. 2 గంటలు வியாபாரத்தை பொறுத்த வரைக்கும் லாங்ல இருந்து வர்றவங்க நேற்று சாயந்தரம் கிளம்பி, இல்லைன்னா லாங்ல இருந்து வர்றவங்க பகல்ல கிளம்பி கூட நைட்டு வந்துருவாங்க. ஆனா இங்க லோக்கல்ல இருந்து வர்றவங்க பாத்தீங்கன்னா நைட்டு ஒரு 1 மணி 2 மணி 3 மணி அந்த டைம்ல கிளம்பி வருவாங்க. கரெக்டா இன்னைக்கு 2 மணிக்கு இங்க யாருக்குறைய 2 மணிக்கு வந்து நல்ல காத்து மழை. அதனால கிளம்புறவங்க எல்லாம் கிளம்பி இருக்க மாட்டாங்க. இந்த காத்து மழையில போக முடியாது அப்படின்னு நின்று இருப்பாங்க. ஸோ அதனால அவ்வளவா வியாபாரம் இருக்காது. அதாவது வியாபாரம் இல்லை, ஆளுங்க வரல அப்படின்ற மாதிரி சொல்றாங்க. ಏನ್ ವ್ಯಾಪಾರ இப்போ ಚೆನ್ನಾಗಿ ಊರಲ್ಲಿ ನಿಲ್ಸ್ಕೊಡೆ. ఇప్పుడు వాన కరెక్ట్ 2 గంటలకి కూడా బయదలు వచ్చేటప్పుడు ఆ సమయానికి ఈ వాన గాలి లేదు, బయదలు నిలిచిపోరంలా. ఏం చెప్తున్నావు అయ్యా? అడగలేదా? అన్ని ఉట్టి కూరలే. நண்பர்கள் 23,000 ரூபா சொல்றாரா. லாட் ரேட்ல 22,000 வரைக்கும் கேக்குறாங்க அப்படின்றாரு. எல்லாமே வெறும் ஆடு தான். சனி ஆடு, இளஞ்சனியா இருக்கலாம். அப்படி இல்லைன்னு சொன்னா వెరు ఆడ இருக்கலாம். ఫ్రెండ్స్ ఈ మొత్తం లాట్ రేట్లు 23,000 చెప్తున్నారంటే 22,000 దాకా అడుగుతున్నారంట. అన్ని ఉట్టి గొర్రెలు ల్యాక్సులు ఉండొచ్చు కదా. ఈ రోజు గూడూరు సంతలో వ్యాపారం, గొర్రెల వ్యాపారం ఎట్టుందినా? మార్కెట్ చాలా డౌన్. అడిగేదానికి జనాలు లేరంటారా? కారణం ఏమి? ఈ రోజు ఈ వర్షం వల్ల, లేకపోతే నైట్ వాన వచ్చిందని వాళ్ళు ఉండొచ్చా? లోకల్ వాళ్ళు తక్కువ వచ్చింటారు. వ్యాపారస్తులు వచ్చారు కానీ అందరూ అడ్డం పడుతాం. కొనుక్కున్న వాళ్ళు వచ్చారు. కొనుక్కున్న వాళ్ళకి ఈ రోజు పర్వాలేదు. కొనుక్కునే వాళ్ళు చాలా లైన్. ఒకరిద్దరు వచ్చినాను. 10 గొర్రెలకి 6 పిల్లలు, అట్ట పిల్లలు ఇచ్చి 34,000కి ఇస్తారంటే గొర్రెలు కొనేవాళ్ళు లేరు. మీకు ఈ పొద్దు అడిగినారా గొర్రెలు? వచ్చి ఒక అందుకన్నా వచ్చినారా? ఎవరు మీది పేరు? పేరు రమేష్. కావలి. ఒంగోలు సైడ్ గొర్రెలే ఇవన్నీ. ఒంగోలు సైడ్ గొర్రెలు. సరేనా సరేనా. వారం వారం తెస్తారా మీరు? తెస్తారు. ఎప్పుడు గొర్రెలు ఉంటాయా? నెంబర్ చెప్తారా? ఎవరన్నా కావాల్సింది మేడం చెప్పండి. 836762696971. సరేనా, థ్యాంక్స్. ఇట్టు పెట్టుకుంటే అది ఏడు పెట్టుకోవాలా? நண்பர்களே, இது இன்னைக்கு ரேட்டு பார்த்தீங்கன்னா இன்னைக்கு வந்து வியாபாரம் ரொம்ப கம்மி தான். இந்த அளவுக்கு வியாபாரம் இல்லாமல் இருந்ததில்லை. காரணம் நைட்டு மழை வந்ததா கூட இருக்கலாம் அப்படின்ற மாதிரி சொல்றாரு. அவர் நம்பரும் சொல்லியிருக்காரு. வீட்டாண்டையுமே எப்பவுமே இருக்குமா, உங்கள் பக்கம் காவலியிலிருந்து எடுத்துன்னு வராராம். தேவைப்படுறவங்க நீங்க கால் பண்ணி நேரில் போய் கூட எடுத்துக்கலாம். வீடியோ ஏதாவது இருந்தாலுமே நான் வைக்க சொல்லியிருக்கேன். அப்படி அனுப்பிச்சாருனாலுமே உங்களுக்கு நான் தகவல் சொல்றேன்.